హలో డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో అయితే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అకౌంటెన్సీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో నుంచి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది మనకి 2 years బ్యాక్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ 20 marks ప్రాబ్లం ఇది మనకి. సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్లో వచ్చేసి ఇలాంటి మోడల్స్లోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో జనరల్గా మనం ఈ ప్రాబ్లమ్ని జర్నల్ ఎంట్రీస్లో చేయాలి. సో ఎవరికైతే జర్నల్ ఎంట్రీస్ అనేవి అంత ఈజీగా యాక్సెస్ అవ్వవో నేను షార్ట్కట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం ఎలా చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 marks ప్రాబ్లం కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేస్తే దీంట్లో అట్లీస్ట్ ఒక 10 to 15 marks స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో దీంట్లో అకౌంటెన్సీ, కామర్స్ అన్ని టాపిక్స్ కూడా అప్లోడ్ చేయబడతాయి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి మనం ప్రాబ్లమ్ని చూసుకుంటే జాగ్రత్తగా చూడండి, ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేద్దాం ఫస్ట్. సో రాజు అండ్ ప్రవీణ్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. సో ఇక్కడ రాజు, ప్రవీణ్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు 3:2లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 3:2 అంటే మీనింగ్ ఏంటంటే 3 shares ఏమో రాజువి, 2 shares ఏమో ప్రవీణ్ అనమాట. అంటే టోటల్ ఎన్ని షేర్స్ చెప్పండి? 5 shares అనమాట. టోటల్ షేర్స్ ఎన్ని? 5. ఈ 5 sharesలో 3 shares ఏమో రాజువి, 2 shares ఏమో ప్రవీణ్ అనమాట. ఓకే కదా? సో దేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2022 వాజ్ యాజ్ ఫాలోస్. సో ఈ డేట్ రోజు వచ్చేసి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇట్లా ఉంది. దాంట్లో మనకి లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ ఇచ్చాడు. లైబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. క్రెడిటార్స్ 30,000, బిల్స్ పేబుల్ 20,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000, జనరల్ రిజర్వ్ ఇచ్చాడు. జనరల్ రిజర్వ్ 20,000, క్యాపిటల్స్ ఇచ్చాడు చూడండి. రాజుదేమో 60,000, ప్రవీణ్దేమో 40,000 అనమాట. నెక్స్ట్ అసెట్స్ చూసుకున్నట్లయితే క్యాష్ 10,000, డెటార్స్ 50,000, స్టాక్ 30,000, ఫర్నిచర్ 20,000, బిల్డింగ్ 70,000. ఇది లాస్ట్ ఇయర్ది. ఇది ఎప్పటిది? లాస్ట్ ఇయర్ 31st March 2022. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఆన్ 1st April 2022 అంటే నెక్స్ట్ డే, అంటే న్యూ ఇయర్, దే డిసైడెడ్ టు అడ్మిట్ మిస్టర్ శ్రీనివాస్. సో ఇక్కడ చూడండి, అడ్మిట్ చేసుకుంటున్నారు ఎవరిని? శ్రీనివాస్ని. ఫర్ 1/5 షేర్ ఇన్ ప్రాఫిట్స్. ఓకే కదా? సో 1/5 షేర్ ఇచ్చి శ్రీనివాస్ని బిజినెస్లోకి అడ్మిట్ చేసుకుంటున్నారు. సో మీరు ఇక్కడ బాగా గమనిస్తే హూ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్? రాజు అండ్ ప్రవీణ్ ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్. హూ ఈజ్ న్యూ పార్ట్నర్? మిస్టర్ శ్రీనివాస్ ఈజ్ ద న్యూ పార్ట్నర్. ఓకే కదా? సో ద టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్ ఆర్, సో అడ్మిషన్ అయ్యేటప్పుడు టర్మ్స్ కొన్ని చెప్పారు. ఆ టర్మ్స్ ఏంటంటే ఏ, శ్రీనివాస్ హ్యాస్ టు బ్రింగ్ 40,000 టువర్డ్స్ క్యాపిటల్. సో ఆయన వచ్చేటప్పుడు ఎంత తీసుకొస్తున్నాడు చూడండి, క్యాపిటల్గా 40,000 తీసుకొస్తున్నాడు. అండ్ 20,000 టువర్డ్స్ గుడ్ విల్ ఇన్ క్యాష్. ఓకే కదా? క్యాపిటల్ ఏమో 40,000 తీసుకొస్తున్నాడు, గుడ్ విల్ ఏమో 20,000 తీసుకొస్తున్నాడు. జనరల్గా మనం గుడ్ విల్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ క్యాష్ అన్నాడు. సో గుడ్ విల్ క్యాష్ అన్నప్పుడు ఎలా చేయాలనేది నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కదా? బి కండిషన్ ఏమన్నాడు? ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. ఫర్నిచర్ ఏమైపోయిందంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి 10% డిక్రీజ్ అయిందంట. ఓకే. నెక్స్ట్, క్రియేట్స్ ఏ 5% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో ఇక్కడ వచ్చేసి బ్యాడ్ డెట్స్ ఎంత క్రియేట్ చేయమంటున్నాడు? 5% క్రియేట్ చేయమంటున్నాడు చూడండి. తర్వాత అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ బై 20%. సో బిల్డింగ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందంట. అప్రిషియేట్ అంటే ఇంక్రీజ్ అనమాట. ఓకే కదా? ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ అండ్ షో ద న్యూ బ్యాలెన్స్ షీట్. సో ఇది మనకు ప్రాబ్లం. సో దీనికి రిలేటెడ్ వచ్చేసి మనకు ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి మనం టిక్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్, గుడ్ విల్ పెద్దగా టిక్కింగ్ ఏముండదు, వదిలేయండి. ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిసియేటెడ్. ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిసియేటెడ్. సో కాబట్టి మనం దేనికి టిక్ పెట్టాలంటే ఫర్నిచర్కి టిక్ పెట్టాలి. ఓకే. తర్వాత క్రియేట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అనేది దేనికి రిలేటెడ్? డేటార్స్ రిలేటెడ్ కదా. సో కాబట్టి డేటార్స్కి టిక్ పెట్టండి.
తర్వాత అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ వాల్యూ అనేది ఏమైపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది. సో కాబట్టి ఇది దేనికి చెప్పండి, ఇది బిల్డింగ్కి. సో కాబట్టి బిల్డింగ్కి టిక్ పెట్టండి. దేనికైతే టిక్స్ పెట్టినామో వాటికి అడ్జస్ట్మెంట్స్ ఉందని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అకౌంట్స్ తయారు చేయాలి. సో దీని రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. సో మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఒకసారి బాగా చూడండి. మనం ప్రిపేర్ చేయాల్సినటువంటి అకౌంట్స్ ఏంటంటే, నెంబర్ 1 రీవాల్యుయేషన్ అకౌంట్స్, నెంబర్ 2 క్యాష్ అకౌంట్స్, నెంబర్ 3 గుడ్విల్ అకౌంట్స్, నెంబర్ 4 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, నెంబర్ 5 బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ అకౌంట్ ఏంటి, మనం ఫస్ట్ ప్రిపేర్ చేయాల్సింది రివాల్యుయేషన్ అకౌంట్స్, సెకండ్ క్యాష్ అకౌంట్స్, థర్డ్ వన్ గుడ్విల్ అకౌంట్స్, ఫోర్త్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, ఫిఫ్త్ వన్ బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం రివాల్యుయేషన్ అకౌంట్ చేయాలి. సో ఇక్కడ రివాల్యుయేషన్ అకౌంట్ చూసుకుంటే, రివాల్యుయేషన్ అకౌంట్ మనం ఫస్ట్ ఇది ఒకసారి చూడండి. లాస్ అయితే డెబిట్లో రాయాలి, ప్రాఫిట్ అయితే క్రెడిట్లో రాయాలి. ఇది ఒకసారి బాగా చూసుకోండి. రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఏం రూల్ ఫాలో అవుతాం, యాక్చువల్గా నామినల్ అకౌంట్ రూల్ ఫాలో కావాలి. ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ క్రెడిట్. సో ఇక్కడ మీరు ఈజీగా ఉండాలి కాబట్టి లాస్ డెబిట్ ప్రాఫిట్ క్రెడిట్ ఇది ఒకటి చూసుకోండి. సో రివాల్యుయేషన్ రూల్ ఏం ఫాలో అవుతారు చెప్పండి, లాస్ డెబిట్లో రాయాలి, ప్రాఫిట్ క్రెడిట్లో రాయాలి, లాస్ డెబిట్లో రాయాలి, ప్రాఫిట్ క్రెడిట్లో రాయాలి. ఒక 2 టైమ్స్ రిపీట్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే కదా. సో మరి రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ఏంటంటే, మనకి ఇక్కడ ఈ అసెట్స్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, అవునా కదా. ఎవ్రీ ఇయర్ అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. అది మనం చేసే ఆపరేషన్ని బట్టి ఉంటుంది అనమాట. డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. సో కాబట్టి అవి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వడం వల్ల మనకి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క 1 సెకండ్. ఇప్పుడు చూడండి, అసెట్స్ ఉంది, క్యాష్ ఎంత ఉంది చెప్పండి, 10,000. ఎగ్జాంపుల్ 10,000. ఒకవేళ ఈ ఇయర్ 20,000 అయింది అనుకోండి. క్యాష్ మనకు లాస్ట్ ఇయర్ 10,000, ఈ ఇయర్ ఎంత 20. క్యాష్ ఏమైంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్. అవునా, అసెట్ ఇంక్రీజ్, అసెట్ ఏమైంది, ఇంక్రీజ్. ఎప్పుడైతే అసెట్ ఇంక్రీజ్ అవుతుందో చెప్పండి, ప్రాఫిటా లాసా, ఎస్ ప్రాఫిట్ కదా. అసెట్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిటే కదా. కాబట్టి ప్రాఫిట్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, క్రెడిట్. ఇట్లా ఫాలో కావాలన్నమాట. ఓకేనా. అదే ఒకవేళ ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టాక్ ఉంది, స్టాక్ ఎంత ఉంది 30,000, లాస్ట్ ఇయర్ ఇది. ఒకవేళ ఈ ఇయర్ 20,000 అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ 20,000 అయ్యింది. స్టాక్ వాల్యూ ఏమైపోయింది, పడిపోయింది. అంటే అసెట్ పడిపోయింది చూడండి, అసెట్ డిక్రీజ్ అయిపోయింది. అసెట్ డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి మనకేమవుతుంది, లాస్. లాస్ ఎక్కడ రాయాలి, డెబిట్. అట్లా ఓకేనా. అసెట్ ఇంక్రీజ్, అసెట్ డిక్రీజ్, లైబిలిటీ ఇంక్రీజ్, లైబిలిటీ డిక్రీజ్. ఇట్లా మనం ఈ 4 కండిషన్స్ని చూసుకోవాలి చూడండి. అసెట్ ఇంక్రీజ్, అసెట్ డిక్రీజ్, ఓకేనా. అసెట్ ఇంక్రీజ్, అసెట్ డిక్రీజ్, లైబిలిటీ ఇంక్రీజ్, లైబిలిటీ డిక్రీజ్. ఈ 4 పాయింట్స్ మీదే మనకు రివాల్యుయేషన్ అకౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి దాన్ని బేస్ చేసుకొని మనం రివాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం చూడండి. సో రివాల్యుయేషన్ అకౌంట్లో మనం ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ని మాత్రమే రికార్డ్ చేయాలి. చూడండి, రివాల్యుయేషన్ అకౌంట్ ప్రొఫార్మా పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్, అంతే. పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్, డెబిట్ క్రెడిట్. చూడండి, లాస్ అయితే ఇక్కడ రాయాలి, ప్రాఫిట్ అయితే ఇక్కడ రాయాలి. ఓకేనా. సో మనం ఒకసారి అడ్జస్ట్మెంట్స్ని చూసుకుంటే, ఫస్ట్ అడ్జస్ట్మెంట్లో వచ్చేసి మనకు క్యాపిటల్ గుడ్విల్ ఇచ్చిండు కాబట్టి ఇది రివాల్యుయేషన్కి సంబంధించింది కాదు. బి కండిషన్ చూడండి, ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫర్నిచర్ ఏమైందంట 10% డిక్రీజ్ అయిందంట. డిప్రిషియేటెడ్ డిక్రీజ్, డిప్రిషియేట్ అంటే ఏంటి, డిక్రీజ్. ఫర్నిచర్ లాస్ట్ ఇయర్ వాల్యూ చూడండి 20,000 కదా. ఫర్నిచర్ 20,000 ఉంటే ఈ ఇయర్ ఏమైందంట 10% డిక్రీజ్, పడిపోయింది. ఫర్నిచర్ పడిపోయింది, ఫర్నిచర్ డిక్రీజ్ అయ్యింది. ఫర్నిచర్ అనేది డిక్రీజ్ అయిపోతే మనకేమవుతుంది, ప్రాఫిటా లాసా, అసెట్ కదా. అసెట్ డిక్రీజ్ అయిపోయింది, ఫర్నిచర్ వాల్యూ పడిపోయిందంట, ఏమవుతుంది మనకి, లాస్ అవుతుంది. వెరీ గుడ్, లాస్ అవుతుంది. సో లాస్ అవుతుంది కాబట్టి మన రూల్ ప్రకారం లాస్ని ఎక్కడ రాయాలి, మరి డెబిట్లో రాయాలి. సో కాబట్టి చూడండి, నేను కూడా డెబిట్లో రాసిన, చూసిరా, ఇదిగోండి డెబిట్లో టు ఫర్నిచర్ అకౌంట్స్. మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి ఒకసారి. ఫర్నిచర్ డిప్రిజియేట్ అంటే ఫర్నిచర్ అనేది ఏమైపోయింది, డిక్రీజ్ అయ్యింది. ఫర్నిచర్ అంటే అసెట్,
అసెట్ డిక్రీజ్ అయితే లాస్, అసెట్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్. మళ్ళీ రిపీట్ చేస్తాను, అసెట్ డిక్రీజ్ లాస్, సో డెబిట్. అసెట్ ఇంక్రీజ్ ప్రాఫిట్, సో క్రెడిట్. అట్లా చూసుకోండి అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫర్నిచర్ అనేది మనకి ఏమైపోయిందంట, 10% డిప్రిషియేట్ అయింది. లాస్ కాబట్టి ఎక్కడ రాయాలి చూడండి, డెబిట్లో. చూసారా, డెబిట్ సైడ్ చూడండి, టు ఫర్నిచర్ అకౌంట్స్ డెబిట్లో రాసిన. ఓకేనా. సో పర్సంటేజ్ ఎంత అన్నాడు, 10% అన్నాడు, దానిపైనే చేయాలి. ఫర్నిచర్ వాల్యూ 20,000, చూడండి 20,000 ఇంటూ 10/100, అర్థమవుతుందండి. 20,000 ఇంటూ 10/100, ఈ 10 అనేది పర్సంటేజ్, 20,000 అనేది ఫేస్ వాల్యూ. 20,000 ఫేస్ వాల్యూ, డిప్రిసియేషన్ 10%. ఓకేనా. సో 20,000 ఇంటూ 10/100, చూడండి స్ట్రైక్ ఎట్లా చేస్తాం, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది చూడండి, జస్ట్ 2,000 మిగిలింది. కాబట్టి చూడండి ఇక్కడ 2,000 రాసేసినాం అంతే సింపుల్గా. ఇక్కడ జస్ట్ ఎంత రాసినాం చూడండి, 2,000 రాసాం. ఓకేనా, అర్థమైపోయిందా ఫస్ట్ పాయింట్. మళ్ళీ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏముంది చూడండి, నెక్స్ట్ క్రియేట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% బ్యాడ్ డెట్స్. సింపుల్ చూడండి, బ్యాడ్ డెట్స్ అనేది మనకు లాస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ డెట్స్ అంటే ఏంది, దీనిపైన నేను ఒక సపరేట్ వీడియోనే చేసిన చూడండి, మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. బ్యాడ్ డెట్స్ అంటే ఏందో. బ్యాడ్ డెట్స్ అనేది అడ్జస్ట్మెంట్ దేనికి సంబంధించింది, డెటార్స్కి సంబంధించింది అనమాట. బ్యాడ్ డెట్స్ ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్లో చూసే ఉంటాం. బ్యాడ్ డెట్స్ని డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. డెటార్స్ నుంచి మైనస్ చేస్తున్నాం అంటే డెటార్స్ వాల్యూ ఏమవుతుంది, డెటార్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డెటార్స్ డిక్రీజ్ అవుతుంది, అసెట్ డిక్రీజ్ అవుతుంది అంటే ఏంది, లాసే కదా. లాస్ ఎక్కడ రాయాలి మరి, డెబిట్లో రాయాలి. సో 5% చేయాలి చూడండి, 5% దేనిపైన చేయాలి, డెటార్స్ పైన చేయాలి. సో డెటార్స్ డెబిట్ సైడ్ చూడండి, 2 బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ అని రాసుకోవాలి. డెటార్స్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 50,000. సో చూడండి 50,000 ఎంత పర్సెంటేజ్ అన్నాడు, 5%. సో 5/100. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 2 zeros క్యాన్సల్ చేసేయండి. ఎంత అవుతుంది, 500 ఇంటూ 5, 2,500. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్, అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ బై 20%. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అప్రిషియేట్ అన్నాడు. అప్రిషియేట్ అంటే ఇంక్రీజ్. ఏం ఇంక్రీజ్ అవుతుంది, బిల్డింగ్. ఓకే, బిల్డింగ్, మన బిల్డింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంట, అంతే కదా. ఇప్పుడు మన బిల్డింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే మనకు ప్రాఫిటా లాసా, ప్రాఫిటే కదా. బిల్డింగ్ అంటే అసెట్ కదా, అసెట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఎక్కడ రాయాలి, ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తే ఎక్కడ రాయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. లాస్ అయితే డెబిట్, ప్రాఫిట్ అయితే క్రెడిట్. సో రివాల్యుయేషన్ అకౌంట్లో మీరు ఈ రూల్ని ఫాలో కావాలి. లాస్ వస్తే డెబిట్లో, ప్రాఫిట్ వస్తే క్రెడిట్లో. లాస్ ఎప్పుడు వస్తుంది, అసెట్ డిక్రీజ్ లాస్, అసెట్ ఇంక్రీజ్ ప్రాఫిట్. ఇది లైబిలిటీస్కి ఆపోజిట్ చేయాలి చూడండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా లైబిలిటీ డిక్రీజ్ ప్రాఫిట్, లైబిలిటీ ఇంక్రీజ్ లాస్, అట్లా. ఓకేనా. సో ఇప్పుడు మనం 20% దేనిపైన చేద్దాం, బిల్డింగ్ పైన. 70,000 క్రెడిట్లో చూడండి, బై బిల్డింగ్స్ అకౌంట్. 70,000 ఇంటూ 20/100 చేయండి, 0 క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత, 14,000. 7,000 ఇంటూ 2, 14,000. సో 3 పాయింట్సే ఉన్నాయి మనకి ఇక్కడ, BCD. అది రివాల్యుయేషన్ అకౌంట్లో అప్లై చేసేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలి, తెలుసు కదా, లెడ్జర్ బోత్ సైడ్ ఈక్వల్ చేయాలి. సో క్రెడిట్లో చూసుకుంటే ఎంత ఉంది చూడండి, 14,000. డెబిట్లో ఎంత ఉంది, జస్ట్ 2,000 ప్లస్ 2,500, ఎంత, 4,500. సో ఒకసారి చేద్దాం. మనకి క్రెడిట్ వచ్చేసి ఎంత, 14,000. డెబిట్ వచ్చేసి ఎంత, డెబిట్ ఎంత ఉంది చూడండి, 4,500. 4,500. ఓకే కదా. సో ఇది ఒకసారి మైనస్ చేయండి, 0, 0, 5. ఓకే, ఇక్కడ వచ్చేసి 10 - 4 ఎంత అవుతుంది మనకి, 9. అంతే కదా. సారీ, 13 - 4. 13 - 4 ఎంత అవుతుంది, 9,500 అవుతుంది. 9,500. ఇదేంటి సార్ మరి 9,500 అనేది ఏంటి మనకి అంటే, రివాల్యుయేషన్ ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే క్రెడిట్ ఎక్కువ ఉంది. చూడండి, ఎప్పుడైనా క్రెడిట్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, డెబిట్ ఎక్కువ ఉంటే లాస్. మన క్రెడిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్. 9,500 ఇస్ అ రివాల్యుయేషన్ ప్రాఫిట్. ఇప్పుడు ఈ రివాల్యుయేషన్ ప్రాఫిట్ని ఏం చేయాలంటే ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు, రాజు అండ్ ప్రవీణ్. ఓకేనా, రాజు అండ్ ప్రవీణ్. సో ఇప్పుడు ఈ 9,500ని తక్కువ సైడ్ వెళ్ళండి, ఎక్కడ తక్కువగా ఉంది, ఇక్కడే తక్కువ ఉంది కదా, డెబిట్లో తక్కువ ఉంది కదా. సో డెబిట్ సైడ్ వచ్చేసి ఏం చేయాలంటే ఈ 9,500ని రాజుకి ప్రవీణ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి చూడండి, ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో ఎంత, 3:2. అవునా కదా, 3:2లో డిస్ట్రిబ్యూట్ చేయాలి.
సో చూడండి ఇక్కడ ఫస్ట్ రాజు పేరు రాయండి. ఎంత డిఫరెన్స్ 9500 కదా. 3:2 అంటే ఏంది 3/5, 2/5 ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇట్లా రాయాలి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, బాగా చూడండి 3:2 అని ఉందా. దీన్ని మనము చూడండి ఒకసారి, దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 3 బై టోటల్ ఎంత 5, 3/5. నెక్స్ట్ 2 బై 5 ఇట్లా రాసుకోవాలి. 3/5 2/5 డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మొత్తం కలిపి కింద రాయాలి. మళ్ళీ ఎవరి షేర్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో 3/5 అనేది ఎవరిది? 3/5 అనేది ఏమో రాజుది. తర్వాత 2/5 ఎవరిది? 2/5 ఏమో ప్రవీణ్ది. మనం ఏం డిస్ట్రిబ్యూట్ చేసినా సరే ఈ రేషియోలోనే డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం 9500ని వీళ్ళిద్దరికి ఇస్తున్నాం. 9500 ఇంటూ 3/5 ఎవరికి? రాజుకి. సో దీన్ని స్ట్రైక్ చేయండి, 5తో దీన్ని స్ట్రైక్ చేయండి. 5తో దీన్ని స్ట్రైక్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 1900 వస్తుంది. చూడండి కావాలంటే 5 1 జా 5 కదా. ఇక్కడ చూడండి 5 1 జా 5, ఎంత మిగిలింది 4 కదా. 45, 5 9 జా 45, 00. సో ఇప్పుడు 1900 ఇంటూ 3 చేయండి, 5700 వస్తుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు ప్రవీణ్ క్యాపిటల్, ఈయనకు కూడా సేమ్ 9500లో 2/5, 5 1 జా 5, 5 1 జా 5, 5 9 జా 45, 2 zeros. 1900 ఇంటూ 2 ఎంత? 3800. ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్లా చేయాలి. చూడండి దీన్ని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా రివైండ్ చేసుకుంటూ వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి అర్థమైపోయిందంటే మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, అర్థమైంది కదా. ఇది రివాల్యుయేషన్ అకౌంట్. చూడండి ఇప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయి. అంటే మనం వచ్చిన 9500 ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసినామండి. సింపుల్ ఏం లేదు. 9500 అనేది మనకేంటి రివాల్యుయేషన్ ప్రాఫిట్. ఇద్దరికి ఇచ్చినాం. ఎవరెవరికి? రాజుకు ప్రవీణ్కి. చూడండి శ్రీనివాస్కి ఇవ్వద్దు, ఆయన న్యూ పార్ట్నర్ ఇవ్వద్దు ఆయనకి. ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్ రాజుకి ప్రవీణ్కి. ఏ రేషియోలు ఇవ్వాలి? 3:2. క్లియర్ కదా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్లో మనం సింపుల్ చూడండి, జస్ట్ 3 పోస్టింగ్స్ మాత్రమే వేయాలి, గుర్తుపెట్టుకోండి. క్యాష్ అకౌంట్ అనేది నెంబర్ 2. మనం 3 పోస్టింగ్స్ మాత్రమే వేయాలి. ఫస్ట్ వన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, సెకండ్ న్యూ పార్ట్నర్ క్యాపిటల్, థర్డ్ గుడ్ విల్. అంతే. రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోస్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఎక్కడ ఇస్తాడు? ఇదిగో ఇక్కడ చూడండి. బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిండగా క్యాష్ 10,000 ఇచ్చిండు. ప్రతి ప్రాబ్లంలో కూడా ఇస్తాడు. క్యాష్ అని ఇస్తాడు లేదా బ్యాంక్ అని ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఇందులో రాయాలి. చూడండి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 రాశా. దీని తర్వాత ఇంకా 2 ఏమేమి రాయమని చెప్పిన? న్యూ పార్ట్నర్ క్యాపిటల్, గుడ్ విల్ అమౌంట్. న్యూ పార్ట్నర్ క్యాపిటల్, గుడ్ విల్ అమౌంట్ అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. చూడండి న్యూ పార్ట్నర్ క్యాపిటల్. చూడండి ఇప్పుడు శ్రీనివాస్ ఎంత తీసుకొచ్చిండు? 40,000 క్యాపిటల్, 20,000 గుడ్ విల్. ఇట్లా మీకు ఏ ప్రాబ్లంలో అయినా సరే న్యూ పార్ట్నర్ నేమ్ ఇచ్చి ఆయన తీసుకొచ్చిన క్యాపిటల్, ఆయన తీసుకొచ్చిన గుడ్ విల్ అమౌంట్ సపరేట్గా ఇస్తారనమాట. కాబట్టి క్యాష్ అకౌంట్లో మీరు ఏమేమి రాయాలి? రిపీట్ చేయండి ఒకసారి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ గుడ్ విల్. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అండ్ గుడ్ విల్. సో చూడండి ఆ 3 ఇక్కడ డెబిట్లో రాయండి, సరిపోతుంది అంతే. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 అంతే కదా. ఇగో క్యాష్ ఎంత ఉంది? 10,000 ఉంది కదా. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000. తర్వాత శ్రీనివాస్ క్యాపిటల్ ఎంత? 40,000. చూడండి శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ 40,000. గుడ్ విల్ ఎంత? 20,000 గుడ్ విల్. సో గుడ్ విల్ ఎంత రాసిన? 20,000. అంతే. ఇది మ్యాక్సిమం ఇట్లే రిపీట్ చేసేయండి, పెద్దగా దీని గురించి వర్రీ అవ్వద్దు మీరు. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 కలపండి, ఎంత అవుతుంది? 10,000 ప్లస్ 40,000 ప్లస్ 20,000 ఎంత? 70,000. క్రెడిట్ సైడ్ ఏమీ రాదు, ఇంకా ఓన్లీ డెబిటే. గుర్తుపెట్టుకోండి, క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఓన్లీ డెబిట్ సైడ్ రాయండి, వేరే ఎక్కడ రాయొద్దు. ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్, న్యూ పార్ట్నర్ క్యాపిటల్, గుడ్ విల్ 70,000. సో ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఏముండదు క్రెడిట్ సైడ్. సో కాబట్టి మీరు ఈక్వల్ చేయాలి కదా. సో ఇదే పెద్దది 70,000, 70,000 రాయండి. ఈ 70,000 ఏమని రాయాలి? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇక్కడ 0 వచ్చేసింది, ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా. సో 2 సమానం చేయాలి కాబట్టి తక్కువ ఉన్న అమౌంట్ రాయాలి. ఎంత తక్కువ ఉంది? 70,000. ఏం లేదు కదా. సో 70,000ని క్యారీ డౌన్ అని రాసి ఇక్కడ బ్రాడ్ డౌన్గా తీసుకురావాలి. ఇది క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏంటి? గుడ్ విల్. సో గుడ్ విల్ సింపుల్ చూడండి. గుడ్ విల్ వచ్చేసి ఏం చేయాలి? గుడ్ విల్ అమౌంట్ ఎంత చూడండి, 20,000 ఉంది కదా. ఈ 20,000 ఏం చేయాలంటే రాజుకి ప్రవీణ్కి ఇచ్చేసేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంతే చూడండి, సింపుల్. సో గుడ్ విల్ అమౌంట్ వచ్చేసి ఫస్ట్ క్రెడిట్లో రాయండి, 20,000 అని చెప్పి క్యాష్ రాయాలి 20,000. ఈ 20,000 ఏం చేయాలి? రాజుకి ప్రవీణ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నాను నేను. ఓకే కదా. సో గుడ్ విల్ అమౌంట్ వచ్చేసి గుడ్ విల్ అమౌంట్ క్రెడిట్లో 20,000 రాయాలి. ఓకేనా. ఈ వచ్చిన గుడ్ విల్ అమౌంట్ ఏం చేద్దామంటే ఓల్డ్ పార్ట్నర్స్ ఏ రేషియోలో? 3:2 కదా. 3/5 2/5. సో చూడండి ఇది ఇక్కడ కూడా మనం స్ట్రైక్ చేద్దాం కావాలంటే. 5 1 జా 5, 5 4 జా 20, 3 zeros-కి 3 zeros పెట్టేయండి. 4,000 ఇంటూ 3, 4 3 జా 12. అంతే సింపుల్. ఇది కూడా చూడండి, 5 1 జా 5, 5 4 జా 20, 3 zeros పెట్టండి. 4,000 ఇంటూ 2 ఎంత? 8,000. అంతే, 2 ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు 20,000, ఇక్కడ కూడా 20,000.
గుడ్ విల్ ఏం చేయాలి, క్రెడిట్లో గుడ్ విల్ అమౌంట్ రాసి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయండి, అంతే సింపుల్. ఇది గుడ్ విల్ అకౌంట్. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనకి ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు చూడండి, ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు. సో ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రొఫార్మా వచ్చేసి పర్టికులర్స్ పార్ట్నర్ 1, పార్ట్నర్ 2, పార్ట్నర్ 3 నేమ్స్ రాయాలి వాళ్ళకి. మళ్ళీ పర్టికులర్స్ పార్ట్నర్ 1, పార్ట్నర్ 2, పార్ట్నర్ 3. సో ఇక్కడ మనం పార్ట్నర్స్ ఎవరెవరున్నారు చెప్పండి, రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. సో పర్టికులర్స్ రాజు, ప్రవీణ్, శ్రీనివాస్, పర్టికులర్స్ రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. నేను ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు మీరు దీంట్లో ఏమేమి రికార్డ్ చేయాలనేది బాగా చూసుకోవాలి. చూడండి ఏమేమి రికార్డ్ చేయాలి. ఫస్ట్ చూడండి, అందరూ చాలా ఇంపార్టెంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్, రివాల్యుయేషన్, గుడ్ విల్, జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ అకౌంట్. మళ్ళీ రిపీట్ చేయండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, రివాల్యుయేషన్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్, జనరల్ రిజర్వ్ అకౌంట్, రివాల్యుయేషన్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్, జనరల్ రిజర్వ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఇది ఏ ప్రాబ్లంకైనా సరే కామన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి మీరు ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని డ్రా చేసి ఇవన్నీ రాయాలి. దీంట్లో ప్రాబ్లంలో ఏవి ఇచ్చిండో అవి మాత్రమే రాయాలి, మిగిలినవి ఇట్లా డాష్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్రతి ప్రాబ్లంలో అన్నీ ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా, అందుకే ఇచ్చినవి మాత్రం రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ని చూడండి. ఫస్ట్ క్యాపిటల్, ఇక్కడ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ ఇచ్చింది క్యాపిటల్స్ అమౌంట్ చూడండి. రాజు క్యాపిటల్ ఎంత, 60,000, ప్రవీణ్ క్యాపిటల్ 40,000. చూడండి క్రెడిట్లో రాశాను చూడండి, రాజుకి ఏమో 60,000, ప్రవీణ్కి 40,000. శ్రీనివాస్ది ఇక్కడ రాయొద్దు, ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చిండు కాబట్టి ఆయనది ఇంతకుముందు క్యాపిటల్ లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, ఆయన ఈ ఇయరే జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఆయనది రాయొద్దు. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడండి. ఎలాగైతే మీరు ఒకసారి ఇక్కడ చూడండి, క్యాష్కి ఎట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసిరు డెబిట్ సైడ్, ఇదిగోండి ఈ క్యాష్ 10,000 ఇక్కడ రాసిరు కదా, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, రాజుదేమో 60,000, ప్రవీణ్దేమో 40,000. ఓకే కదా. సో ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, రాజు 60,000, ప్రవీణ్ 40,000. తర్వాత వచ్చేసి ఏం రాయమని, రివాల్యుయేషన్. చూడండి రివాల్యుయేషన్ అకౌంట్లో మనకి ఎంత వచ్చింది డిఫరెంట్గా చూడండి, రాజుకి 5,700, ప్రవీణ్కి 3,800. చూడండి రాజుకి 5,700, ప్రవీణ్కి 3,800. అంతే, మనకు అక్కడ వచ్చినటువంటి అమౌంట్నే తీసుకోవాలన్నమాట. తర్వాత ఏముంది, గుడ్ విల్ అమౌంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసినాం. చూడండి గుడ్ విల్ ఎంత వచ్చింది, రాజుకి 12,000, ప్రవీణ్కి 8,000. చూడండి ఇక్కడ కూడా రాజుకి 12,000, ప్రవీణ్కి 8,000. తర్వాత జనరల్ రిజర్వ్, ఇది ఇంపార్టెంట్ చూడండి. జనరల్ రిజర్వ్ ఇక్కడ ఇచ్చాడా లేదా చూసుకోవాలమ్మా, లైబిలిటీ సైడ్ ఇస్తాడు. ఇదిగోండి జనరల్ రిజర్వ్ ఇచ్చింది కదా 20,000. ఇప్పుడు ఈ 20,000 ఏం చేయాలి, వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రాజుకి ప్రవీణ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి 20,000ని రాజుకి ఎంత వస్తుంది, 12,000 వస్తుంది, ప్రవీణ్కి 8,000 వస్తుంది. ఏ రేషియోలో ఇవ్వాలి చెప్పండి, సేమ్ 3:2. అది పెద్దగా చేంజ్ ఏం కాదు. 20,000ని మనం 20,000 ఇంటూ 3/5, 20,000 ఇంటూ 2/5 అట్లా. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇక్కడ ఇచ్చిండే చూడండి, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, అవుట్ స్టాండింగ్ ఇవ్వలేడు కదా. సో ఇవ్వనప్పుడు ఏం చేయాలి, జస్ట్ అమౌంట్ ఏం రాయకండి, వదిలేయండి అంతే. ఇస్తేనే డిస్ట్రిబ్యూట్ చేయండి. అది కూడా ఎలాగైతే మనం గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేసినాం, జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసినాం, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఓకే కదా. ఇది మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, రివాల్యుయేషన్ అకౌంట్, గుడ్ విల్, జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ సైడ్ ఇస్తాడు, లైబిలిటీ సైడ్ ఇస్తాడు చూడండి. ఓకేనా. కొన్నిసార్లు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్ సైడ్ చూస్తాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్ సైడ్ ఇచ్చిండో అప్పుడు డెబిట్లో రాయాలమ్మా, అర్థమవుతుందా. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లైబిలిటీస్లో ఇస్తేనేమో క్రెడిట్లో రాయాలి, అసెట్స్లో ఇస్తేనేమో డెబిట్లో రాయాలి. ఓకేనా. జనరల్ రిజర్వ్ ఎప్పుడైనా ఇక్కడనే ఉంటుంది. ఓకే. ఇంకా క్యాష్ అకౌంట్ అంటే ఏంది, న్యూ పార్ట్నర్ ఎంత తీసుకొచ్చిండు, 40,000 తీసుకొచ్చిండు కాబట్టి క్యాష్ అకౌంట్ అని చెప్పి న్యూ పార్ట్నర్కి 40,000 రాసేయండి. ఓకే కదా. సో ఇప్పుడు టోటల్ చేసుకోండి. ఇంకా రాజు టోటల్ వచ్చేసి 89,700, ప్రవీణ్ టోటల్ 59,800, శ్రీనివాస్ దాంట్లో ఏమీ లేదు 40,000. డెబిట్లో ఏమీ రాలేదు కాబట్టి యాస్టీస్గా అదే టోటల్ ఇక్కడ వేసేయండి, పైకి తీసుకురండి, క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ తీసుకొస్తే బ్రాడ్ డౌన్ సేమ్ అమౌంట్ తీసుకురండి, 89,700, 59,800, 40,000. ఇది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో బ్యాలెన్స్ షీట్ అనేది ఖచ్చితంగా ఈక్వల్ అయిపోవాలి. రెండు ఈక్వల్ అయితేనే మనం చేసింది కరెక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. సో బ్యాలెన్స్ షీట్ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, చాలా ఈజీ. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్నే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్తో చేయాలి, అంతే సింపుల్గా. సో ఫస్ట్ లైబిలిటీస్ చేయండి ఒకసారి చూడండి, రెండు పక్క పక్కన పెడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు లైబిలిటీస్ ఫస్ట్ చేద్దాం, తర్వాత అసెట్స్ చేద్దాం. ఓకేనా. సో లైబిలిటీస్లో ఫస్ట్ ఏంటి, క్రెడిటార్స్ 30,000. చూడండి క్రెడిటార్స్ 30,000,
బిల్స్ పేయబుల్ 20,000, బిల్స్ పేయబుల్ 20,000 అలాగే రికార్డ్ చేయాలి, చేంజ్ చేయొద్దు. అడ్జస్ట్మెంట్ ఉంటేనే చేంజ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000. జనరల్ రిజర్వ్ ఇక్కడ రాయలేదు, మీరు గమనించిరా? ఎందుకు సార్ అంటే జనరల్ రిజర్వ్ అనేది మనం వాళ్ళకి ఇచ్చేసినాం చూడండి. జనరల్ రిజర్వ్ ఇప్పుడు మన దగ్గర లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేసినాం కాబట్టి లేదు, దాన్ని వదిలేయండి. కాబట్టి జనరల్ రిజర్వ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ రాయొద్దు. తర్వాత క్యాపిటల్స్ వచ్చేసి చేంజ్ అయినాయి. ఇదిగోండి మనం చేసినాం కదా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి చేసినాం ఆల్రెడీ చూడండి. సో రాజుకి ఎంత 89,700, ఇదిగోండి ఇక్కడ రాయాలి. మళ్ళీ ప్రవీణ్ ఎంత 59,800, ఇదిగోండి ఇక్కడ రాయాలి. తర్వాత శ్రీనివాస్ 40,000, అట్లా ఇవి రాయొద్దు. క్యాపిటల్ అమౌంట్స్ వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ చేసినాం, కొత్తగా చేసినాం. ఇక్కడ ఇది బ్రాడ్ డౌన్ ఎంత వచ్చింది, రాజుది 89,700, ప్రవీణ్ది 59,800, శ్రీనివాస్ది 40,000, అట్లా ఈ 3 తీసుకురావాలి. ఓకేనా? ఇవి లైబిలిటీస్. అసెట్స్ చూడండి, క్యాష్ ఎంత 10,000, క్యాష్ అది రాయొద్దు. మనం ప్రిపేర్ చేసినాం చూడండి. క్యాష్ ఎంత వచ్చింది ఇక్కడ, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత వచ్చింది 70,000 రాయాలి చూడండి. ఓకేనా? క్యాష్ 70,000, ఈ 70,000 ఇక్కడ రాసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, నెక్స్ట్ ఎంట్రీ డెటార్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇదిగోండి ఇన్నర్ కాలంలో రాశాను చూడండి. ఇన్నర్ కాలంలో డెటార్స్ 50,000 అడ్జస్ట్మెంట్ ఏముంది చూడండి. డెటార్స్కి బ్యాడ్ డెట్స్ 5% చూడండి, మైనస్ బ్యాడ్ డెట్స్ 5% అంటే 2,500 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత 47,500 వస్తుంది. తర్వాత ఏముంది స్టాక్ ఏం చేంజ్ కాలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా స్టాక్ 30,000 రికార్డ్ చేసేసినాం. తర్వాత ఫర్నిచర్ 20,000 అడ్జస్ట్మెంట్ ఉంది, ఇన్నర్ కాలంలో రాసినాం చూడండి. 20,000 ఇన్నర్ కాలంలో రాసినాం. ఏం అడ్జస్ట్మెంట్ ఉంది మరి, డిప్రిసియేషన్ 10% అన్నాడు. సో 20,000 పైన 10% అంటే 2,000 మైనస్ చేస్తే 18,000. తర్వాత ఏముంది బిల్డింగ్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాసాం. సో ఏంటి అప్రిషియేట్ అన్నాడు, ఎంత 20% అంటే 14,000, 84,000. ఓకే కదా, అర్థమైనట్టే కదా. సో ఇప్పుడు రెండు సైడ్లు ఈక్వల్ అయిపోతుంది చూడండి 100%. మీరు కావాలంటే ఈ అమౌంట్స్ని సపరేట్గా రాసుకొని యాడ్ చేసుకోండి. లైబిలిటీ సైడ్ వచ్చిన అమౌంట్ 2,49,500, అసెట్ సైడ్ వచ్చిన అమౌంట్ 2,49,500. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇది ఒక ప్రాబ్లం. సో ఇది వచ్చేసి మనకు సొల్యూషన్. సో ఫస్ట్ రివాల్యుయేషన్ అకౌంట్స్, క్యాష్ అకౌంట్స్, గుడ్విల్ అకౌంట్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే కూడా చెప్పండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.